హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఆనంద్ దేవరకొండస్ లేటెస్ట్ ఫిలిం బేబీ ద మూవీ ఎలా ఉంది, ట్రైలర్ అండ్ సాంగ్స్తో క్రియేట్ చేసిన హైప్ని మూవీతో టీం మ్యాచ్ చేయగలిగారా లేదా అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నో కమింగ్ టు ద స్టోరీ లైన్. ఆనంద్ అండ్ వైష్ణవి 10th క్లాస్ నుండి లవ్ చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. కానీ వైష్ణవి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాక సిచ్యువేషన్స్ అన్ని తారుమారవుతాయి. అదేంది అనేది ట్రైలర్లో ఒక డైలాగ్ ఉందిగా, ఒకసారి గేటు దాటితే మన ఫిగర్లు మనకు కావురా అని. అదనమాట మ్యాటర్. అసలు వైష్ణవి ఏం చేసింది, దానివల్ల ఆనంద్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు, వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఆనంద్ దేవరకొండ వేరే లెవెల్. చించేశాడని చెప్పలేను, కానీ తన ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే యాక్టింగ్లో చాలా మెచ్యూరిటీ చూపించాడు. బట్ తను చేసిన ఆనంద్ రోల్ ఏదైతే ఉందో యాక్టింగ్కి బాగా స్కోప్ ఉన్న రోల్, ఇంకా కొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించిందే. నెక్స్ట్ వైష్ణవి షన్నుతో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో మంచి పేరు తెచ్చుకొని ఇంకా టాలీవుడ్లో డ్రీమ్ డెబ్యూ కొట్టేసింది. తన యాక్టింగ్ అయితే మన టాలీవుడ్లో సో కాల్డ్ టాప్ యాక్టర్స్ కంటే చాలా బాగా చేసింది. ఆ రోల్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ యాక్టింగ్ కూడా అదే లెవెల్లో చించేసింది. అండ్ విరాజ్ రోల్ చేసిన అతను డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కమింగ్ టు ద పాజిటివ్స్, డైరెక్షన్ బై సాయి రాజేష్ ఈస్ జస్ట్ టాప్ నాచ్. పైన స్టోరీ లైన్ విన్నప్పుడు అది మనకి చాలా ఫెమిలియర్గా అనిపించుండొచ్చు, ఎందుకంటే అది నా లైఫ్లో జరిగిన స్టోరీ ఆర్ మీ లైఫ్లో జరిగిన స్టోరీ లేదంటే మీ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన స్టోరీ అయి ఉండొచ్చు. కానీ ఇలాంటి స్టోరీని మీ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేసి ఉండొచ్చు. అంత ఫెమిలియర్ స్టోరీని ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా 100% రియలిస్టిక్గా తీశారు. ఆ క్యారెక్టర్ రేటింగ్ కానీ వాటి బిహేవియర్ కానీ కంప్లీట్ రియలిస్టిక్ ఉండి, లైక్ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్స్ తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నావు అని మనకు గట్టిగా కొట్టి చెప్పాలనిపిస్తుంది. నెక్స్ట్ డైలాగ్స్, ఇవి 100% కాదు, 10,000% రియలిస్టిక్. నీకు కోపం వచ్చినప్పుడు నీ పిల్లతో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే ఉంటాయి. బీప్స్ గట్టిగానే పడ్డానుకోండి. అవి కాకుండా చాలా మెచ్చు డైలాగ్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఇంటర్వెల్కి మైండ్ పోయే సీన్, అంటే ఇంట్రో నుండి మనల్ని స్లోగా మూవీలోకి ఇన్వాల్వ్ చేసి ఇంకా ఇంటర్వ్యూలు వచ్చే టైంకి అది చూసి ఇదెక్కడ రియలిస్టిక్ మూవీరా మావా అనేలా అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో అక్కడక్కడ డ్రాగ్ అయింది, దాని గురించి నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. సాంగ్స్ ఆల్రెడీ సినిమాకి ముందే చార్ట్ బస్టర్స్ అయ్యాయి, ఇంకా బీజిఎం మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ ఈజ్ ఫ్రెష్ అండ్ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్. చిన్న సినిమా అయినా సరే చాలా రిచ్గా ప్రజెంట్ చేశారు ఎస్కేఎన్ గారు. అండ్ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ టాప్ నాచ్ ఉంది. అండ్ 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 ఒక్క సీన్ ఉంటుందే, అది రాస్తుంటేనే చేతులు వణుకుతున్నాయి, చెప్పలేనండి. సినిమా చూసి వచ్చి కామెంట్ చేయండి మీరైతే. నో కమింగ్ టు ద నెగటివ్స్, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ డ్రాగ్ అయినట్టు అనిపించింది. దానికంటే డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే సినిమా 3 hours ఉంటే 2 hours 50 minutes ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టాడు. బట్ లాస్ట్ 10 minutes మాత్రం కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మూవీ. ఇంకా బెటర్గా రాసే ఛాన్స్ ఉన్నా కూడా ఎందుకో ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. ఒకవేళ మీరు మూవీ చూసుంటే క్లైమాక్స్ చూసాక ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్, కరెంట్ జనరేషన్ వాళ్ళు, అదే మన యూత్ చూడాల్సిన సినిమా, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు. అంటే అమ్మాయిలు అంటే జనరలైజ్ చేస్తున్నా అనుకోకండి. ఆల్రెడీ మీకు బాయ్ ఫ్రెండ్ ఉండి లేదు అని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని కాలేజ్లో ఇంకొకటితో ఎక్కడ పడితే అక్కడ పోతారు చూడండి, వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ఇంకేంటి మరి, వీకెండ్కి మీ గర్ల్ ఫ్రెండ్తో ఒక షో వేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ. థ్యాంక్ యూ.